ఫ్రెండ్స్, మీరెప్పుడైనా ఏలియన్స్ నిజంగా ఉన్నారా అని ఆలోచించారా? వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఉండొచ్చనే సైన్స్ ఇప్పటికే కొన్ని క్లూస్ చూపిస్తోంది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ సైంటిస్ట్స్ కొన్ని షాకింగ్ విషయాలు కనుగొన్నారు. ఇవి ప్రూఫ్ కాదు, బట్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్. మనకు ఆన్సర్ ఇంకా రాలేదు, కానీ మిస్టరీస్ మాత్రం రోజురోజుకీ పెరుగుతున్నాయి. సో టుడే మనం కౌంట్డౌన్లో చూస్తాం టాప్ 7 ఏలియన్ క్లూస్. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ నుంచి ఇండియా యుఎఫ్ఓ సైటింగ్స్ వరకు. ఓకే, మనం 7 నుంచి 1 వరకు వెళ్తాం. ప్రతి క్లూ వెనుక ఉన్న సైన్స్, రిపోర్ట్స్ ఇంకా కాంట్రవర్సీస్ డిస్కస్ చేస్తాం. మన అప్రోచ్ సెన్సేషనల్ కాదు, ఓన్లీ ఫ్యాక్ట్స్ ప్లస్ కాంటెక్స్ట్. ఎండ్ వరకు ఉండండి, ఎందుకంటే స్ట్రాంగెస్ట్ క్లూ సైంటిస్ట్స్ ఇంకా డిబేట్ చేస్తున్నారు. 2019లో వీనస్ అట్మాస్ఫియర్లో ఫాస్ఫీన్ గ్యాస్ డిటెక్ట్ అయిందని చెప్పారు. ఫాస్ఫీన్ అంటే నార్మల్గా లివింగ్ ఆర్గనైజమ్స్తో లింక్ ఉంటుంది. లేటర్ కొన్ని డౌట్స్ వచ్చాయి, కానీ డిబేట్ ఇంకా కొనసాగుతోంది. ఆనెస్ట్ పాయింట్, ఇది ఏలియన్స్ ప్రూఫ్ కాదు, కానీ మైక్రోబియల్ లైఫ్ ఉండొచ్చన్న సిగ్నల్. 2017లో మన సోలార్ సిస్టంలోకి ఒక స్ట్రేంజ్ ఆబ్జెక్ట్ వచ్చింది. సైంటిస్ట్స్ దానికి పేరు పెట్టారు ఓహ్ముఆహ్. దాని షేప్ లాంగ్గా ఉంది, ఇంకా ట్రావెలింగ్ స్పీడ్ కూడా చాలా వేగంగా ఉంది. ఇది నార్మల్ ఆస్ట్రాయిడ్ లాగే కనిపించలేదు. కొన్ని సైంటిస్టులు సజెస్ట్ చేశారు ఇది ఒక ఏలియన్ టెక్నాలజీ అయి ఉండొచ్చు అని. హార్వర్డ్ ప్రొఫెసర్ ఆవి లోబ్ కూడా చెప్పాడు ఇది ఒక ఇంటర్స్టెల్లర్ ప్రాబ్ అయి ఉండొచ్చని. కానీ మెజారిటీ సైంటిస్టులు మాత్రం డిసగ్రీ అయ్యారు. వాళ్ళు అంటున్నారు ఇది ఒక నార్మల్ ఇంటర్స్టెల్లార్ రాక్ మాత్రమే అని. ప్రాబ్లం ఏమిటంటే అది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. మన టెలిస్కోప్స్ ప్రాపర్లీ అబ్జర్వ్ చేసేలోపే డిసపియర్ అయింది. ఆనెస్ట్ పాయింట్, ఓముఆముఆ ఇంకా ఒక అన్రిజాల్వ్డ్ మిస్టరీ. ఇది మనకు చూపించింది మన గ్యాలాక్సీలో ఇంకా ఎన్నో అన్ఎక్స్ప్లెయిన్డ్ విజిటర్స్ ఉండొచ్చు, కానీ మనం వాటిని డిటెక్ట్ చెయ్యడమే చాలా టఫ్. సైంటిస్ట్స్ ఇప్పుడు రేడియో సిగ్నల్స్ మాత్రమే కాకుండా టెక్నో సిగ్నేచర్స్ కోసం కూడా సెర్చ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్, డిస్టెంట్ ప్లానెట్లపై సిటీ లైట్స్ లేదా ఇండస్ట్రీ పొల్యూషన్ ట్రేసెస్. ఇది ఏలియన్ హంట్ చేయడం కాదు, కానీ మన సైన్స్ సెర్చ్ని ఇంకా బ్రాడ్ చేస్తున్నది. 2023లో యుఎస్ కాంగ్రెస్లో యుఏపీ చర్చలు జరిగాయి. ఇది ఫస్ట్ టైం గవర్నమెంట్ లెవెల్లో ఓపెన్ డిస్కషన్. ఫార్మర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ డేవిడ్ గ్రష్ బోల్డ్గా చెప్పారు, మన దగ్గర నాన్ హ్యూమన్ క్రాఫ్ట్ ఎవిడెన్స్ ఉంది. నేవీ పైలట్స్ కూడా టిక్-టాక్ షేప్డ్ యుఎఫ్ఓస్ అన్బిలీవబుల్ స్పీడ్తో సడన్ మూవ్స్ చేస్తున్నాయని వీడియో చూపించారు. లా మేకర్స్ ఓపెన్లీ అడిగారు, ఆర్ వి అలోన్? ఆర్ వి బీయింగ్ టోల్డ్ ఎవ్రీథింగ్? అమెరికా కాంగ్రెస్లో యుఏపీ విచారణలు జరుగుతున్నాయి. సైనిక సీక్రెసీ తీసివేయాలని, ప్రజలకు వివరాలు చెప్పాలని కోరుతున్నారు. స్వీడన్సు ప్రత్యక్షంగా టెస్టిఫై చేస్తున్నారు. కొత్త లాస్ తీసుకురావాలని మెంబర్స్ సూచిస్తున్నారు. ఇంపార్టెన్స్, ఇది ఏలియన్స్ డైరెక్ట్ ప్రూఫ్ కాదు, కానీ యుఏపీస్ సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేయాలని యుఎస్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. ఇది డిస్క్లోజర్ అనే పెద్ద టాపిక్కి మొదటి రియల్ స్టెప్. పబ్లిక్ క్యూరియాసిటీ మాత్రమే కాదు, సైంటిఫిక్ కమ్యూనిటీ కూడా ఇప్పుడు సిస్టమాటిక్ ఇన్వెస్టిగేషన్ డిమాండ్ చేస్తోంది. ది జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ లేదా JWST 2021లో నాసా, ESA, CSA కలిసి లాంచ్ చేశారు. ఇది లార్జెస్ట్ టెలిస్కోప్ ఎవర్ సెంట్ టు స్పేస్. JWST ఇన్ఫ్రారెడ్ లైట్లో అబ్జర్వ్ చేస్తుంది, అంటే దూరంగా ఉన్న ఎగ్జోప్లానెట్ అట్మాస్ఫియర్ కూడా స్టడీ చేయగలదు. ఇప్పటికే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కొన్ని బిగ్ క్లూస్ ఇచ్చింది. K218b ఎగ్జోప్లానెట్లో మెథేన్ ప్లస్ కార్బన్ డయాక్సైడ్ డిటెక్ట్ అయ్యాయి. ఒక రేర్ మాలిక్యూల్ DMS డైమెథిల్ సల్ఫైడ్ ఉండొచ్చని హింట్ వచ్చింది. అర్త్లో DMSని మోస్ట్లీ లివింగ్ ఆర్గానిజమ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ ఇది ఒక బయోసిగ్నేచర్ కండిడేట్. మార్స్, జూపిటర్, సాటర్న్ మీద కూడా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కొత్త డీటెయిల్స్ రివీల్ చేసింది. ఇంపార్టెన్స్, ఇది ఫస్ట్ టైం ఏలియన్ లైఫ్ సెర్చ్ సైంటిఫికలీ టెస్టబుల్ స్టేజ్కి వచ్చిందని చూపిస్తుంది.
ఇండియాలో కూడా కొన్ని ఫేమస్ యుఎఫ్ఓ రిపోర్ట్స్ ఉన్నాయి. 1974లో వెస్ట్ బెంగాల్లో సాసర్ సైటింగ్, 2013లో లదాఖ్లో ఇండియన్ ఆర్మీ యుఎఫ్ఓలు రిపోర్ట్ చేసింది. విలేజర్స్ కూడా స్కైలో బ్రైట్ మూవింగ్ లైట్స్ చూశారని చెప్పారు. ఇవన్నీ అఫీషియలీ కన్ఫర్మ్ కాలేదు, కానీ క్యూరియాసిటీ మాత్రం చాలా పెరిగింది. ఇప్పటి వరకు స్ట్రాంగెస్ట్గా ఉన్నది జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఎక్సోప్లానెట్ స్టడీస్. ఇది ఏలియన్స్కి డైరెక్ట్ ప్రూఫ్ కాదు, కానీ ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఇచ్చింది. ఫస్ట్, డిటెక్ట్ ప్లానెట్. సెకండ్, చెక్ అట్మాస్ఫియర్. థర్డ్, సర్చ్ ఫర్ బయోసిగ్నేచర్స్. అంటే మన దగ్గర్లోనే పొటెన్షియలీ హ్యాబిటబుల్ వరల్డ్స్ ఉన్నాయని మోడర్న్ సైన్స్ ఫస్ట్ టైం చూపించింది. ఇవి ఫ్రెండ్స్ టాప్ 7 యుఎఫ్ఓ యుఏపీ క్లూస్. మనము చూసాం కొన్ని కాంట్రవర్షియల్, కొన్ని స్ట్రాంగ్ సైన్స్ బేస్డ్, కానీ అన్నీ క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ ఛానల్లో మనం సెన్సేషనల్ స్టోరీస్ చేయము. ఇప్పుడు మనం ఫ్యాక్ట్స్, సైన్స్ రిపోర్ట్స్, ఇంకా యాక్చువల్ సైటింగ్స్ ఏమీ చెబుతున్నాయో అదే ఎక్స్ప్లోర్ చేస్తాం. మనకింకా ప్రూఫ్ రాలేదు, కానీ ప్రతి క్లూ ఒక కొత్త క్వశ్చన్ రేజ్ చేస్తుంది. మరి ఆ క్వశ్చన్స్ని రేషనల్గా, ఓపెన్ మైండ్తో డిస్కస్ చేయడమే మన జర్నీ. సైన్స్లో క్యూరియాసిటీ ఎప్పుడూ ఇంపార్టెంట్. లెట్స్ కంటిన్యూ టు ఎక్స్ప్లోర్.